An observer 1.5 meters tall is 28.5 meters away from a chimney. ఓకేనా? సో ఇలా ఒక చిమ్నీ ఉందన్న, దీనికి 28.5 మీటర్స్లో ఒక 1 పాయింట్ హైట్ ఉండే ఒక అబ్జర్వర్ అనేవాడు ఉన్నాడన్న. సో ఇది ఎంత డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు? 28.5 మీటర్స్ ఇవే అన్నాడు అన్న. సో ఇక్కడ నుంచి ఏమన్నాడు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది చిమ్నీ ఫ్రమ్ ఎర్ హైస్. అంటే సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో తన ఐస్ నుంచి టాప్ ఆఫ్ ది చిమ్నీకి ఇలా చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారా? సో 45 degrees అని చెప్పేసి చెప్పండి అన్నమాట. ఇక్కడ అన్న ఇది 28.5 అయితే ఇది కూడా 28.5 రైట్. ఇది 1.5 అయితే ఇది 1.5 అన్న. నేను ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ నేను ఈ హైట్ ని హెచ్ అనుకుంటాను రా. అంటే హైట్ ఆఫ్ ది చిమ్నీ, టోటల్ హైట్ ఆఫ్ ది చిమ్నీ అంటే నాకు ఏం రావాలి? హెచ్ ప్లస్ 1.5 అనేది నాకు రావాలన్న. అంతే కదా, హెచ్ ప్లస్ 1.5 అనేది నాకు రావాలి. సో హెచ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు ఇది థీటాకి ఆపోజిట్ సైడ్ కావాలి. నాకు హెచ్సిఎన్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ కి హెచ్సిఎన్ సైడ్ కి రిలేషన్ ఏమన్నా? సో tan 45 ఈక్వల్ టు హెచ్ బై సో 28.5 అన్న. tan 45 వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు హెచ్ బై సో 28.5 అన్న. సో 28.5 ఇటు తీసుకొస్తే 1 into 28.5 రా. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 అన్న. కానీ హైట్ ఆఫ్ ది చిమ్నీ అంటే ఏంటన్నా? హెచ్ ప్లస్ 1.5 అన్న. అంటే 28.5 ప్లస్ 1.5 అన్న. అంటే 30 meters నాన్న. సో హైట్ ఆఫ్ ది చిమ్నీ ఎంత? 30 meters నాన్న. ఓకేనా? ఎస్.